బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా. మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే, 15 ఏళ్లు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నాం అన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకిక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో, కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు. మరి ఇలా ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, గుడ్డిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలియర్ ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన నోట్లో మన్నుగొట్టి ఆనాడు మనకు కరెంట్ షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా